ఫిబ్రవరి 2వ వారంలో తాను ఎంపీ పదవికి వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు రఘురామకృష్ణరాజు వెల్లడించారు. తనను అనర్హుడిగా ప్రకటించేలా చేయడంలో వైసీపీ నాయకత్వం విఫలమైందని, అందువల్లే తాను ఇంకా పార్టీలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అటు వైసీపీకి అభ్యర్థులే దొరకడం లేదని, అందుకే ఫ్యామిలీ ప్యాక్లా మంత్రులు బొత్స, కారుమూరి, పెద్దిరెడ్డి కుటుంబాలకు 3-4 టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. నా రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేసి నేను కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేసి ఆ సందర్భంగా నేను 4 సంవత్సరాలుగా మరి నా మీద సుమారు మన కోర్టులో అడిగాను, అసలు నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి రా బాబు అని. అప్పుడు చెప్పారు 16-17 ఇదే లెక్క చెప్పారు. కోర్స్ అన్నిటిలోనూ మేము న్యాయస్థానం దగ్గర స్టేలు అప్లైన్ చేయడం జరిగింది. సరే, ఏదో పెద్ద కేసు రాజద్రోహం, మరియు రాజు నేను ద్రోహిని, మరి రాజద్రోహం కేసు కూడా పెట్టారు. అసలు రాజద్రోహం సెక్షన్నే ఎత్తివేయడం జరిగింది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.